హాయ్ అండి. నేను ఎప్పుంచో రేగిపళ్ళ సీజన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే దీనికోసమే చూడండి. నేనైతే ఫస్ట్ రేగిపళ్ళను శుభ్రం చేసుకొని ఒక రోల్లో అయితే వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసి తగినంత ఉప్పు అయితే వేసేసుకోండి. ఇలా దంచుకుంటూనే నేనైతే సగం అయితే తినేసాను. చూడండి, అసలు నాకైతే ఇలా జోరుగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అయితే దంచుకోండి. నేనైతే ఇక్కడ పిచ్చలు నుజ్జి నుజ్జి అయ్యేటట్టు అయితే దంచలేదు. ఎందుకంటే అవి తినేటప్పుడు చాలా అంటే ఇబ్బంది అనిపిస్తుంది. నాకు నార్మల్గా ఉంటేనే ఇష్టం. ఇలా అయితే దంచేసుకొని నాకు నచ్చిన షేప్లో అయితే నేను పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఎండకైతే ఆరబెట్టుకోవాలండి. ఒక 2-3 డేస్ వరకు ఆరబెట్టుకున్న తర్వాత మనం ఇంట్లో నిల్వ అయితే పెట్టుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చినప్పుడు తినొచ్చు. ఇలాంటి రేగి వడని ఎవరండి ఇష్టపడండి. చూడండి, అసలు ఎంత టేస్ట్గా ఉందంటే నోరు ఊరిపోతుంది కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.